హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను న్యూట్రీపాట్లో రైస్ ఎలా ఉండాలో చూపిస్తాను. ఇది నేను కొత్తగా తీసుకున్న న్యూట్రీపాట్ అనమాట. చూడండి, ఇది విజిల్ ఇటువైపు ఉంటే కుక్ అవుతున్నట్టు. ప్రెజర్ తీయాలంటే ఇలా అంటే ప్రెజర్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇలా ఆపోజిట్గా తిప్పితే ఓపెన్ అనమాట. ఇలా మన వైపు అంటే క్లోజ్, ఇలా అంటే ఓపెన్. ఈ బౌల్ వచ్చిందనమాట. నేను ఒక 2 గిద్దలు రైస్ కడిగేసి ఒక 10 minutes నానబెట్టాను. చూడండి, 2 గిద్దలు తీసుకున్నాను అనమాట. గిద్దకి 1.5 అనమాట. 1 కప్పుకి 1.5 వాటర్ తీసుకోవాలి మనం. చూడండి, ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఇందులోకి సెట్ చేద్దాము. అడుగు ఏ తడి లేకుండా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా క్లోజ్ అయిందనమాట. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం అనమాట. స్విచ్ ఇక్కడ ఉంది, ఆన్ చేసేస్తే చూడండి ఈ విధంగా ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందులో రైస్ అనే ఆప్షన్ ఉంది కదా, రైస్ ఉప్పులో రైస్ చూడండి 10 minutes చూపిస్తుంది. అంటే 10 నిమిషాల్లో మనకి రైస్ కుక్ అయిపోతుంది అనమాట. కుక్ అయిపోయి ఇక్కడ బీప్ అనే సౌండ్ వచ్చి ఇక్కడ వామ్లోకి వెళ్ళిపోతుంది. నేను తర్వాత కుక్ అయిన తర్వాత చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి, రైస్ కుక్ అయిపోయింది. చూడండి 10 minutes కంప్లీట్ అయ్యాయి. ఆటోమేటిక్గా ఇది వామ్ పొజిషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసేసి చూడండి, ఇందులో కొంచెం ప్రెజర్ ఉందన్నమాట. ప్రెజర్ వెళ్ళిన తర్వాత మనం ఓపెన్ చేద్దాము. చూడండి, ప్రెజర్ రిలీజ్ చేస్తున్నాను. చూడండి, ప్రెజర్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేద్దాము. చూడండి, రైస్ చూడండి ఎంత ఫ్లఫీగా ఎలా ఉడికిందో, చాలా బాగా వచ్చిందనమాట. టైం బాగా సేవ్ అవుతుంది. ఓన్లీ 10 minutesలోనే రైస్ కుక్ అవుతుంది అనమాట. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.